అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను తన కవిత్వం, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా రూపుమాపేందుకు సంత్ రవిదాస్ కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి సుహాసిని ఆనంద్ అన్నారు. విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ శతాబ్దంలోనే సమాజంలో నెలకొన్న వివక్షను సవాల్ చేస్తూ సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను సంత్ రవిదాస్ చాటి చెప్పారని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సంత్ రవిదాస్ నిరాడంబరైన నిస్వార్థ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రేమ, సమానత్వం అనే సందేశంతో కుల వివక్షను రూపుమాపేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. సంత్ రవిదాస్ ఆలోచనకు రాజ్యాంగ రూపాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించారని పేర్కొన్నారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న ఒక నినాదం, అంటే అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పేద బడుగు గొప్ప అన్న ఒక తేడా లేకుండా ఒక సామాజిక సమరసతని 15వ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు బోధించిన తీరు. వారు ఆనాడు మనం అందరం కనుక అబ్జర్వ్ చేస్తే కుల వివక్ష, అంటరానితనం ఎక్కువగా ఉండేది. కానీ అప్పట్లోనే వారు ఇటువంటి ఒక కుల వివక్ష రహిత ఒక సమాజం ఏర్పడాలి అని కలలుగన్నారు. వారు ఎన్నో శ్లోకాలు రాశారు. వారు ఒక సమాజంలో 15వ శతాబ్దంలో ఎంతో వివక్షకి గురవుతున్న సమయంలో అటువంటి ఒక సమాజం, ఒక చర్మకారుడి సమాజంలో పుట్టి, అంటే చెప్పులు కుట్టే ఒక వృత్తిలో పుట్టి ఎంతో సమాజంలో వివక్షని ఎదుర్కొంటున్నా కూడా ఆ సమాజం అంతా కూడా కలిసికట్టుగా, ఎక్కడా కూడా భేదాలు లేకుండా, వివక్ష లేకుండా ఉండే సమాజం ఉండాలి అని కోరుకున్నారు. అప్పట్లో చాలామంది ఒక మత మార్పిడి అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించారు. ఏదైతే బడుగు బలహీన వర్గాల పైన ఏంటంటే అదొక వంక. ఏంటంటే మీకు ఇటువంటి ఒక హిందూ ధర్మంలోనూ హిందూ సమాజంలో మీకు ఒక మర్యాద లేదు, కాబట్టి మీరు ఈ మతం మారిపోతే మీకు అన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ ఒక కులం ఉండదు, ఇక్కడ ఒక అణగారిన గొప్ప పేద అన్న భేదం ఉండదు అనే ఒక దీనికి లోను చేసి దాన్ని మత మార్పిడికి వారిని బలవంతం పెట్టడం. కానీ ఆ సమయంలోనే, ఆ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు ఎటువంటి ఒత్తిడులకి లోనవ్వకుండా హిమాచలం వంటి ఒక అచంచలమైన ఒక దృఢ విశ్వాసంతో వారు నిలబడిన తీరు, ఏదైతే ఒక సమాజంలో ఒక అవకతవకలు ఉన్నాయో దానికి మతం ముడిపెట్టకూడదు, దానికి ఏ ధర్మమో దీనికి ఒక దానివల్ల కాదు ఈ వివక్ష అని చెప్తూ ఒక ధర్మం, అంటే హిందూ ధర్మంలో ఒక జ్ఞానం, ఒక విజ్ఞానం, ఒక సేవ, వీటి ద్వారా ఒక మంచి సమాజం ఏర్పడాలి అని వారి కవితల్లో ఒక సమాజం గురించి వారు కలలు కంటూ వారు రాశారు. అదేంటి అంటే బేగంపుర అని. ఆ బేగంపుర అనే ఒక సమాజం రావాలి అని 15వ శతాబ్దంలోనే వారు కలగన్నారు. అంటే ఒక ఆలోచన, వారి యొక్క ఆలోచన తీరు ఆ విధంగా ఉంది. అంటే డ్యూటీ ఈజ్ గాడ్, మనం చేసే వృత్తే భగవంతుడు అని చెప్పి, అని నమ్మి, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, తను పుట్టిన మతానికి కట్టుబడి, ఎక్కడా కూడా మత మార్పిడులకి లోనవ్వకండి అని ఆ వర్గాలన్నిటికీ కూడా చెప్తూ వారు ఇప్పుడు కూడా ఒక మాట రాస్తారు. అదేంటంటే మన్ చెంగాతో కటౌతీమే గంగా అని వారు రాశారు. అంటే మనసు శుద్ధిగా ఉంటే చిన్న పాత్రలో ఉన్న సాధారణ మామూలు జలం కూడా గంగ నీరుతో సమానము అని చెప్పి వారు రాసిన తీరు. వారు రాసిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్ అని సిక్కుల మత గ్రంథం ఉంది, అందులో కూడా చేర్చబడ్డాయి. అంటే ఎంత ఉన్నతమైన స్వభావంతో వారు ఉన్నారు. అంటే వివక్షకి లోనవుతున్న ఆ సమయంలోనే వారు అంత బ్రాడ్గా థింక్ చేశారు. అంత ఉన్నతమైన భావాలు కలిగిన ఇటువంటి ఆ రవిదాస్ గారి యొక్క చెప్పిన సూచనలు అవి ఆ రోజుల్లోనే చాలా ఒక రాజకుటుంబంలో పుట్టిన మీరాబాయి గారు కూడా వారి శిష్యుడు. అంటే
అటు గొప్ప పేద తేడా లేకుండా రాజకుటుంబంలో పుట్టిన మీరాబాయి గారు కూడా సంత్ రవిదాస్ గారి శిష్యులు. అండ్ అదే కాదు, మన రాజ్యాంగ రూపకర్త శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తిగా రవిదాస్ గారి రచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి సమాజం అయితే వారు కోరుకున్నారో అటువంటి ఒక సమాజం రావాలి అని ప్రత్యక్షంగా వారు రాజ్యాంగంలో వారు రాసినప్పుడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాశారు అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి ఈరోజు వారి బాటలో నడుస్తూ ప్రధాని మోదీ గారు మనం కనుక చూస్తే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరూ అంటే అంత్యోదయ, సమాజంలో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలి అన్న ఒక ఉద్దేశంతో వారు ఈ రోజు వరకు ప్రవేశపెట్టిన అంటే 80 కోట్ల మంది ఉచిత రేషన్ ఏదైతే ఉందో, అలాగే గృహాలు పర్మనెంట్గా అంటే హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ కూడా గృహాలు ఏర్పాటు చేయడం, అదే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఏర్పాటు చేయడం, ఇదే కాకుండా ప్రతి అంటే నారీ శక్తి కానీ, ఇటు యువత కానీ, అటు స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఒక డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ. సో ఈరోజు ఈ 12 సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం అన్నది ఈరోజు మన మోదీ గారి ప్రభుత్వం అదే బాటలో నడుస్తూ ఇటువంటి ఒక మహనీయుని ఒకనే ఆదర్శంగా తీసుకుని వారు చెప్పిన సిద్ధాంతాలని ఈరోజు పుణికిపుచ్చుకుని 650 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ఒక మహనీయుని మనం గుర్తు తెచ్చుకుని వారిని గుర్తు చేసుకుంటూ సమరసత భావం ఏదైతే ఈ రవిదాస్ గారు కలలు గన్న ప్రపంచం ఈరోజు ఇది సాకారం అయ్యే దిశగా మనం వికసిత్ భారత్ 2047 నాటికి ఇది పూర్తిగా సంపూర్ణంగా సాకారం అవ్వాలి అన్న ఒక ఉద్దేశంలో వారి బాటలో మనం నడుస్తున్నాం. అందువల్లనే సమరసత సంకల్ప్ అభియాన్ అని దేశమంతా కూడా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇటువంటి ఒక ఉన్నత భావాలు ఉన్న గురువుని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు అన్ని కేంద్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నెరవేరుస్తోంది. అంతేకాదు ఇదే రోజు ప్రధాని మోదీ గారు వారణాసిలో 1 కోటి మంది సాధు సంతుల్ని గౌరవించి సత్కరిస్తున్నారు. అదే కాకుండా సంత్ రవిదాస్ గారు పుట్టిన ప్రదేశం ఏదైతే మహారాష్ట్ర సాగర్ అనే ఒక చోట ఉందో అక్కడ 101 కోట్లతో సంత్ శిరోమణి రవిదాస్ గారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించి ఒక మ్యూజియం కూడా తయారు చేసి వారి దృష్టిగా అంటే వారి యొక్క అందరూ ఒక యువత చైతన్యం కావాలి అని చెప్పి వారి బాటలో నడుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నాము. అదే కాదు మన హిందూ ధర్మంలో కూడా అది దాదు పంథీ అనే ఒక సాంప్రదాయం ప్రకారము హిందూ ధర్మానికిలో కూడా వీరు రాసిన ఒక శ్లోకాల్ని జోడించడం జరిగింది. అది పంచతంత్ర అన్న దానిలో వీరు రాసిన శ్లోకాలన్నీ కూడా మన హిందూ ధర్మ గ్రంథంలో కూడా ఇవి చేర్చబడ్డాయి. అంటే ఒక అణగారిన అని ఏదైతే అనుకుంటున్నామో ఒక చెప్పులు కుట్టే వృత్తిలో పుట్టిన ఒక ఆయన వారి యొక్క ఉన్నతమైన భావాలతో ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచానికే గురువయ్యాడు అని మేము ఈ విధంగా వారిని స్మరించుకుంటూ గురు పౌర్ణమి సందర్భంగా వారిని దృష్టిలో పెట్టుకుని వారికి ఈరోజు మొత్తం దేశమంతా కూడా అన్ని చోట్ల కూడా ఘనంగా సంత్ శిరోమణి రవిదాస్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాం.